నమస్తే. వెల్కమ్ టు కాలేజీ టీవీ. ప్రస్తుతం అయితే ములుగు జిల్లా మారుమూల ఏజెన్సీ ప్రాంతమైన వెంకటాపురం మండలంలో ఉన్నాం. వెంకటాపురం మండలానికి సంబంధించి ప్రధానంగా ఇటు ఆదివాసీ వేదికగా అయితే ఇక్కడ ఉన్నటువంటి ఆదివాసీ సంఘాల నాయకులందరూ కూడా భద్రాచలం నియోజకవర్గంలో న్యాయ కళాశాల ఏర్పాటు చేయాలంటూ కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి మహిళా నాయకురాలు కూడా ఉన్నారు. మేడం చెప్పండి, ప్రధానంగా మీరు ఈ ఏజెన్సీ ప్రాంతాలలో న్యాయ కళాశాల ఏర్పాటు చేయాలంటూ కూడా డిమాండ్ చేస్తూ ఉంది. ప్రధానంగా ఇక్కడే గల కారణం ఏంటి? దీని ఉద్దేశ్యం ఏంటంటే న్యాయ కళాశాల కోర్సు నుంచి ఇన్ని గ్రామాలలో ఇన్ని రాష్ట్రాలలో తిరుగుకుంటూ వస్తున్నాను. ప్రతి ఒక్క గ్రామాలలో ఏజెన్సీ ప్రాంతాలలో మేము ఈ ఒక కేసు వేయాలన్నా లేదా మా తరపు లాయర్లు ఉండాలన్నా మేము అవతల వాళ్ళని నమ్ముకుంటున్నాం. నమ్ముకుంటున్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళతోటి వాళ్ళు కుమ్మక్కై మాకు వేసే కేసు కూడా మాకు వెళ్ళటం లేదు. మాకు కూడా ఒక న్యాయ కళాశాల ఉంటే ఏజెన్సీ ప్రాంతాలలో ఈ గోదావరి ప్రాంతాలలో మాకు చదువు లేక ఇబ్బంది పడుతున్న జనాలు ఉన్నారు. వాళ్ళు చదువుకొని మాకు ఒక న్యాయ కళాశాల అనే ఏర్పాటు ఉంటే మా పిల్లలు చదువుకొని ఇప్పుడు బీఈడీ కాలేజీలు ఉన్నాయి, డిగ్రీ కాలేజీలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఈ న్యాయ కళాశాలలో మేము మా పిల్లలందరూ చదువుకొని ఒక ఉద్యమంలా అంటే ఒక పోరాటానికి యుద్ధం సిద్ధం చేస్తున్నట్టు ఇది ఒక కళాశాల మాకు ఒక ఎగ్జాంపుల్ అని మేము భావిస్తున్నాం. ఎందుకంటే గ్రామంలో వెళ్ళినప్పుడు కూడా చాలా ఇబ్బంది పడుతున్నాం. ఎక్కడికి వెళ్ళినా మా పిల్లలు చదువులు లేక ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతున్నారు. దానివల్ల మాకు చాలా ఇబ్బంది అవుతుంది. మాకు ఈ భద్రాచలంలో గనక మాకు ఇది ఉంటే ఈ ఏజెన్సీ ప్రాంతం మొత్తం అక్కడ వెళ్ళి చదువుకొని పిల్లలు అభివృద్ధి పొంది మా ఇక్కడున్న సమస్యల గురించి ఇట్లా చెప్పడం వల్ల అధికారుల దగ్గరికి కానీ కోర్టు వరకు కానీ పెద్ద పెద్ద వాళ్ళ దగ్గరికి కానీ వెళ్ళడం జరుగుతుందని మా యొక్క ఆలోచనతోటి ఇప్పుడు దీనిని తీసుకొచ్చినందుకు వీళ్ళు ఇంకా మాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. మహిళల నుంచి కూడా మహిళలు ఉన్నారు, పురుషులు ఉన్నారు. చాలా దీనికి ముందుకు తీసుకెళ్లాలని ప్రతి ఒక్క మారుమూల గ్రామాలలో మనం ఇలాంటిది ఒకటి తీసుకురావాలని చెప్పుకుంటూ వస్తున్నాము. దీని అనంతరం పోరాడతాం. దీనికోసం భద్రాచలంలో ఎలాగైతే ఈ న్యాయ కళాశాల కావాలి, ఏజెన్సీ ప్రాంతం ఆదివాసీ బిడ్డలు అందరూ చదవాలి. మేము డబ్బులు లేక చదువుకోవడం లేదు. ఏంటంటే ఇంటికాడుంటే అన్నిటికీ బానిసలు అవుతున్నారు. ఎక్కడికో వెళ్ళాలంటాయో ఎక్కడికి ఒకరితో ఒకటి మాట్లాడుకొని వెళ్ళాలన్నా ఎవరు సపోర్ట్ లేకపోతుంది. అంటే మా దగ్గర మేము బతకడానికే కూలి పని చేసి బతకడానికే మాకు పొట్ట నింపుకోవడానికే మాకు చాలా కష్టం అవుతుంది కనుక ఇది మాకు దగ్గరలో ఉందంటే మా పిల్లలు చదువుకొని అక్షరం నేర్చుకొని ఇలాంటి చదువులు అయ్యో మనకి చట్టాలు ఉన్నాయి, మనం ఇలా వెళ్ళొచ్చు, అధికారుల మీదకి ఇలా వెళ్ళొచ్చు, ఇలా మాట్లాడొచ్చు, మన హక్కుల్ని మనం తెలుసుకోవచ్చు అన్న ఉద్దేశంతో ఇది ఒక సమస్య విషయంలో సంక్షేమ గోండు వాళ్ళు తీసుకురావడం జరిగింది. వాళ్ళకి మా మహిళా సంఘాల తరపున మేము చాలా ముందు ఉంటాము. ఈ యొక్క సదస్సుని అంటే న్యాయ కళాశాల దాన్ని మేము ముందుకు తీసుకెళ్ళడానికి వాళ్ళకి మేము సపోర్ట్ చేస్తామని. ఇది అయితే మీరు ప్రధానంగా ఇటు మహిళా నాయకురాలుగా ఉన్నారు. ఈ ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా పూర్తిగా కూడా మీరు తిరిగిన పరిస్థితి ఉంది. దీనివల్ల ఏదైతే మీరు అక్కడక్కడ కొన్ని సమస్యలు చూస్తుంటారో అవి ఏమన్నా మీ దృష్టికి వచ్చాయా? ఈ అడ్వకేట్కి సంబంధించినవి కావచ్చు, లేకపోతే ల్యాండ్ పంచాయతీలు కావచ్చు, ఇలాంటివి మీరు చూస్తుంటారు కదా, అలాంటివి ఏమన్నా మీ దృష్టిలోకి వచ్చాయా? వచ్చాయి సార్. అంటే కొన్ని కేసుల విషయంలో మేము ఆల్రెడీ ఇప్పుడు భూమి పోరాటాలే గాని మహిళలదే గాని ఏదున్నా అవతలి వాళ్ళని నమ్మాలంటే మా దృష్టిలో చాలా మా సమస్యలే ఉన్నాయి సార్. మహిళలు కనీసం ఒక వేరే అడ్వకేట్ దగ్గరికి వెళ్దామన్నా లాయర్ల దగ్గరికి ఎవరిని నమ్ముకొని వెళ్ళేటట్టు లేదు. ఎందుకంటే వాళ్ళు నాన్ ట్రైబుల్ అయి ఉంటున్నారు. మాకు ఎవరిని ఆశ్రయించాలన్నా మేము నమ్ముకున్నప్పుడు వాళ్ళు సొత్తు అయిపోయి మాకు ఏమి చెప్పక మేము కొన్ని కేసులు ఓడిపోవాల్సి వస్తుంది. అదే మహిళల్లో చాలా ఎదుర్కొంటున్నాం ప్రతి ఒక్క మండలంలో కూడా. ఇప్పుడు కొంచెం ముందుకు వెళ్తుంటే ఇలా కాదు, మనకంటూ మనం సంపాదించుకోవాలి, మనం చదువుకోవాలి, మనం ఇట్లా న్యాయ కళాశాలలు మన వాళ్ళ దాంట్లో చాలా మంది ఇట్లా చేరాలి. దీని వెనక న్యాయవాదులు మన వాళ్ళు చాలా మంది రెడీ అవుతే మనకున్న చట్టాలని మనం తెలుసుకొని మన హక్కుల్ని మన మహిళల గురించి కానీ మన చట్టాల గురించి కానీ లేక మన భూమి పోరాటాల గురించి కానీ ఏజెన్సీలో ఉన్న మాకున్న హక్కుల గురించి కానీ ఇలా చేస్తామని చాలా ఎదుర్కొంటూ వచ్చాం సార్. మేము ఇప్పటి వరకు అయితే చెప్పాం, ముందుకు వస్తున్నారు. ఇప్పుడే ఏంటంటే పిల్లలు అందరూ సెల్లులకి దీనికి బానిస అయిపోయి ఈ ఇన్స్టాగ్రామ్ అయిపోయి కొంచెం ఖాళీ దొరికితే ఎక్కడ ఏం ఆడదామా సెల్లులో ఇది చూస్తున్నారు సార్. అట్లాంటి వాళ్ళకి మాలమూల ప్రాంతాలలో వెళ్ళి చెప్తున్నాము దీని గురించి. అంటే ఇది మనది, మనం ముందుకు రావాలి,
ఇదొకటి ఉంటే మన పిల్లలు కూడా చాలా భవిష్యత్తు బాగుంటది అనేసి ప్రతి ఒక్కరికి చెప్పడం జరుగుతుంది. దీనివల్ల న్యాయం జరుగుతుంది సార్ మాకు. ఎందుకంటే ఈ న్యాయ కళాశాల వల్ల ఇది లేకనే మేము ఇంత నష్టపోతున్నాం. అక్షర జ్ఞానం ఉన్నా ఇప్పుడు మేము ఎక్కడికో వెళ్ళి చదవలేం కదా సార్. అక్కడ మాకు డబ్బులు ఉండవు, ఏముండవు. ఇదైతే మాకు చాలా నష్టం జరుగుతుంది. దీని గురించి మేమైతే ఇదవుతాం. చాలా ప్రాంతాలలో ఎదుర్కొంటా రాష్ట్రం మొత్తం తిరుగుతున్నాం, గ్రామాలలో తిరుగుతున్నాం. ఎక్కడ చూడు మా పిల్లలు అసలు చదువు లేదు. ఎందుకు? ఏదన్నా చేసి చదవాలన్నా మమ్మల్ని ప్రోత్సహించే వాళ్ళు లేరు. ఇలాంటిది కాక మాకు ఒకటి ఉంటే, న్యాయ కళాశాల ఒకటి ఉంటే మనది అక్కడికి వెళ్ళి పంపించే బాధ్యత మాది. ప్రతి ఒక్క గ్రామాలలోకి వెళ్ళి ముందుండి ఇట్లా ఉండి మన వాళ్ళు ఉన్నారని పంపించే బాధ్యత నా వంతుగా నేను మా మహిళల ద్వారాగా చేస్తానని చెప్తున్నాను. ఇది ఇక్కడ పరిస్థితి. అంటే మహిళా నాయకురాలు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. పూర్తిగా కూడా దీనికైతే మేము మద్దతు తెలుపుతున్నాం. పూర్తిగా కూడా న్యాయ కళాశాల ఏర్పాటు చేయాలంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి మహిళా నాయకులు కూడా అయితే డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ నెలకొంది. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్ తో సన్నీ కాలేజీ టీవీ వరంగల్.